వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కువ అంటే పెద్దవాళ్ళకే కాదు, చిన్న వాళ్ళల్లో కూడా అంటే ఈ కాలేజ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి మోకాలు నొప్పులు ఎక్కువ వింటూ ఉన్నాం అనమాట. ఊరికే కూర్చున్నా సరే అబ్బా నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ మోకాలు నొప్పులు ఎందుకు వస్తుంటాయి? అండ్ మోర్ ఓవర్ మార్కెట్లో కూడా మనం చూసుకుంటూ ఉంటే మోకాలు నొప్పులకి ఆయిల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే ఎక్కువ రేట్ ఉన్నాయి. అంత కొంతమంది ఎఫర్ట్ చేయలేక భరించడం తప్పితే ఏం చేయలేకపోతున్నారు. సో మన ఇంట్లోనే ఆ మోకాలు నొప్పికి సంబంధించిన ఆయిల్ ఏదైనా ప్రిపేర్ చేసుకోగలుగుతామా డాక్టర్ గారు? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ మధ్య కాలంలో మరి చాలా మందిని విపరీతంగా వేధిస్తున్నాయి. పూర్వకాలం అయితే ఒక వయసు వచ్చిన తర్వాత ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చేది, పాపం వాళ్ళు దాంతోనే పాపం ఇబ్బంది పడేవాళ్ళు, రోజులు గడిచేవి. కానీ చిన్న వయసు నుంచే 15-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణమైనటువంటి పరిస్థితి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ఏదన్నా మరి తాత్కాలిక ఉపశమనం కోసం ఏదైనా ఆయిల్స్ వాడదాం అనుకున్నా మరి కనీసం ఒక 50 ml లేదా 100 ml ఆయిల్ దాదాపు 70 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు కంపెనీస్ని బట్టి కూడా ఉన్నాయమ్మా. సో మరి అందరూ వాడుకోవాలని ఇబ్బంది, ఒక్కరు రోజు వాడుకోవాలన్నా కామన్ మ్యాన్కు అందని ద్రాక్ష పండు. సో కొన్ని ఆయిల్స్ మంచిగా పనిచేసే కూడా ఉన్నాయి, కానీ మరి అందరికీ అందుబాటులో లేకపోవడంతో చాలా మంది పాపం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మరి మన ఇంట్లో దొరికే పదార్థాల మీద అవగాహన కలిగి ఉంటే, మన ఇంట్లోనే అలాంటి ఆయిల్స్ తయారు చేసుకుంటే మరి ఏమాత్రము మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్స్కి తీసిపోయినటువంటి గుణాన్ని మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ద్వారా కూడా పొందవచ్చుమా. ఎలాగంటే సింపుల్ చెప్తాను చూడమ్మా, అన్నీ మనకు తెలిసినటువంటివి, చాలా త్వరగా పనిచేస్తాయి, తయారు చేసుకోవడం ఈజీ, వాడడం ఈజీ, రిజల్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎలాగంటే మా ఒక చిన్న పాత్రలో 250 ml కొబ్బరి నూనె తీసుకోవాలమ్మా, కోకోనట్ ఆయిల్. సో 250 ml కొబ్బరి నూనెలో ఒక 40 grams వామును కాస్త వేయించేసి చేసినటువంటి పొడి వేసేయాలి. అర్థమైంది కదమ్మా. 250 ml కొబ్బరి నూనె తీసుకోవాలి ఒక చిన్న పాత్రలో, దాన్ని పొయ్యి మీద పెట్టేసేసి ఒక 40 grams వామును వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలమ్మా. పచ్చిదైనా పర్లేదు, వామును జస్ట్ పొడి చేసుకున్నా సరిపోతుంది, లేకపోతే వేయించి అయినా పొడి చేసుకోవచ్చు. సో అది వేసేసి కొబ్బరి నూనె కాస్త వేడెక్కిన తర్వాత, అంటే కొబ్బరి నూనె వేడెక్కేసేసి కొద్దిగా పొగలు రావడం మొదలయ్యేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని దించేసేయాలి. దించిన తర్వాత అందులో ఒక 25 grams వరకు హారతి కర్పూరం పొడి కలిపేసారు అమ్మా. కాబట్టి పొయ్యి మీద ఉన్నప్పుడు మాత్రం హారతి కర్పూరం పొడి కలపకూడదమ్మా. పాత్రను కిందికి దించిన తర్వాత ఒక 25 grams అప్రాక్సిమేట్గా తీసుకొని జస్ట్ చేత అలాగంటే పౌడర్ అయిపోతుంది, దాన్ని అందులో వేసి మూత పెట్టాలి. సో వేడి చల్లారే లోపు ఈ యొక్క కొబ్బరి నూనె, ఈ కర్పూరం అంతా కరిగిపోతుందమ్మా. సో కర్పూరం అంతా కరిగిపోతుంది వేడి చల్లారే లోపు. సో ఆ విధంగా వేడి చల్లారిపోయిన తర్వాత ఆ యొక్క పదార్థం అంతా బాగా కలిపేసేసి ఫిల్టర్ చేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఆయిల్ అతి చౌకైన దొరికే రెడీ అయిపోయింది. చాలా చీప్ అమ్మా, అంతే కదమ్మా. కొబ్బరి నూనె, వాము, కర్పూరమే కాబట్టి అది పెద్ద వాటితో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ అమ్మా. సో మనకి బాగా 1/2 కిలో మెడిసిన్ ఆయిల్ రెడీ అయిపోతుంది ఇంచుమించు. సో దీన్ని మోకాళ్ళ నొప్పి ఉన్నటువంటి వాళ్ళు, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు మోకాళ్ళ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేయాలమ్మా. మరి హార్ష్గా మరి గట్టిగా మర్దం చేయకుండా జస్ట్ జెంటిల్ మసాజ్. అట్లా సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు ఆ విధంగా చేయాలి, సమస్య కొద్దిగా ఉంటే జస్ట్ రోజు ఒక్కసారి చేసిన సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఈ చిట్క వేసినట్లు క్షణంలోనే వెంటనే తక్షణమే ఆ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. సార్, అలానే బయట మార్కెట్లో మనకి పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉంది. సో బట్ మన వాళ్ళకి తెలియదు ఏ మాత్రలు అంటే ఇంటేక్గా ఏం తీసుకోవాలి మోకాలు నొప్పి తగ్గడానికి అని చెప్పేసి అవగాహన లేక ఏవేవో తీసుకుంటూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇంటేక్గా తీసుకోగలిగిన టాబ్లెట్సా లేకపోతే ఇంకేమన్నా మీకు తెలిసింది ఏదైనా ఉంటే తెలియజేస్తారా? కొన్ని ఔషధాలు అయితే కొన్నాళ్ల పాటు తప్పని పరిస్థితుల్లో వైద్యుల యొక్క సలహా లేకుండా కూడా కొన్ని ఔషధాలు వాడుకోవచ్చమ్మా. అలా అని చెప్పేసి ప్రతి ఔషధం నేను వైద్యం సలహా లేకుండా నేను ఏదో పుస్తకంలో చూసి వాడుకుంటాను, షాపులో అడిగి తీసుకొని వాడుకుంటానని చేయకూడదమ్మా. వాళ్ళకై వాళ్ళు వాడదగినటువంటి ఔషధాలు మాత్రం చెప్తాను చూడమ్మా. సో సర్వసాధారణంగా రాస్నాది గుగ్గులు అని చెప్పేసి ఔషధం దొరుకుతుందమ్మా. రాస్నాది గుగ్గులు దాని పేరు. అవి టాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి, రాస్నాది గుగ్గులు.
సో మాత్రలు గిన సన్నగా ఉన్నట్లయితే రోజు ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు ఆహారం తర్వాత వేసుకోవాలమ్మా. మాత్ర పెద్దగా ఉన్నట్లయితే రోజు ఉదయం 1, రాత్రి 1 సరిపోతుంది. రాసనాది గుగ్గులు అనేటువంటి మాత్ర మింగేసేసి, లేకపోతే మాత్రలు సన్నవైతే 2 అని చెప్పాను కదా, మింగేసేసి అనుపానంగా సర్వసాధారణంగా మనం ఏదైనా టాబ్లెట్స్ మింగినప్పుడు వాటర్ తాగుతాం కదమ్మా, అలా కాకుండా ఈ టాబ్లెట్స్ మింగినప్పుడు దీనికి అనుపానంగా ఏం చేయాలంటే అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఓకే. అశ్వగంధారిష్ట. సో ఇది మనకు లిక్విడ్ ఫామ్లో దొరుకుతుందమ్మా. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ప్రతి చోట అమ్ముతారు. అశ్వగంధ అనేటువంటి ఔషధాన్ని ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో, ద్రవరూప పదార్థం ఏదైతే ఉందో, దాన్ని అశ్వగంధారిష్ట అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తుంటారు. సో ఈ అశ్వగంధారిష్ట అనేటువంటి ఔషధాన్ని 10 ml లిక్విడ్, 10 ml వాటర్ కలిపేసేసి ఒక సీసాలో కానీ ఒక గ్లాసులో కానీ, అదే ఒక గ్లాసులో సో ట్యాబ్లెట్ మింగేసేసి ఆ లిక్విడ్ తాగేశారు. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మోకాళ్ళ నొప్పి వల్ల కలిగేటువంటి బాధ, పోటు, మంట, సలుపు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా, ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఆలోచన చేసినప్పటికీ ఈ మోకాళ్ళ భాగంలో నొప్పి అనేటువంటిది ఏర్పడిందంటే, నొప్పి అనేటువంటి సమస్య కలిగిందంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ మోకాళ్ళ భాగంలో మరి సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఆ యొక్క మోకాళ్ళ భాగంలో ఉత్పత్తి అవుతాయో ఆ యొక్క ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో పోటు, నొప్పి, సలుపు, బాధ, అసౌకర్యము, వాపు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించేసేస్తాయి. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ తగ్గిపోతుందో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క పదార్థాలు, ఫ్రీ రాడికల్స్, ఇప్పుడు నేను చెప్పినటువంటివి తగ్గిపోతాయి. ఈ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. సో ఇవన్నీ సేఫ్టీగా పనిచేస్తాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ వీటి యొక్క ప్రభావము దేహంలో సదా ఉంటూ, సదా కాపాడుతూ, సదా ఆరోగ్యాన్ని రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి నిరభ్యంతరంగా, నిరపాయకరంగా ఇలాంటి ఔషధాలు వాడుకోవచ్చు. కానీ కొన్ని ఔషధాలు మాత్రం ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణను వాడుకోవాలమ్మా. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు చెప్పే చిట్కాలు కూడా ఎలా ఉన్నాయంటే చాలా సింపుల్గా, ఈజీగా, అంటే ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోగలిగే అంత ఈజీగా తెలుపుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అంటే తెలియక చాలామంది ఎంతో కాలం నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. మైట్ బి మీరు చెప్పిన చిట్కా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే చూస్తున్నారు కదా, చూసే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. మీకు ఉపయోగపడితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే ఇంకో 10 మందికి తెలుస్తుంది అనమాట. అలాగే ఎవరైతే చూస్తున్నారో మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే నిర్మోహమాటంగా కామెంట్ సెక్షన్లో తెలిపారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడి వాటికి సంబంధించిన చిట్కాలు మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఓకేమ్మా.